సాగు బాగు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో విధానాలు. అందరి లక్ష్యం ఒకటే, దిగుబడి పెరగాలి, సాగు బంగారం కావాలి. అలా కావాలంటే రైతులకు మంచి విత్తనం అందాలి, సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులు దరిచేరాలి, శాస్త్రీయ విధానాల్లో ఎరువులు, పురుగుమందులు వాడేలా ప్రోత్సహించాలి. నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేటు కంపెనీ సరిగ్గా అటువంటి సహకారమే అందించింది. వరి నారు నాటింది మొదలు కోతల వరకు అధిక దిగుబడి సాధనానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ప్రోరైజ్ అనే పద్ధతి ఆచరించేలా రైతులకి అవగాహన కల్పించింది. కంపెనీ ప్రతినిధుల సూచనలు తూచా తప్పకుండా పాటించిన రైతులు మంచి దిగుబడులు సాధించారు. నిరుటి కంటే ఒక పుట్టి అదనంగా పండించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో నెల్లూరు జిల్లా విలవిలలాడుతోంది. సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. సాగు ఖర్చులు పెరిగి దిగుబడులు రాక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కంపెనీ ప్రతినిధులు జిల్లాలోని 512 ఎకరాల్లో వరిలో ప్రోరైజ్ విధానం పరిచయం చేసి రైతులకు సలహాలు, సూచనలు అందించారు. ప్రతి దశలోనూ ఎరువులు ఎంతెంత వేయాలి, పురుగుమందులు ఏ మోతాదులో ఎప్పుడెప్పుడు పిచికారీ చెయ్యాలో క్షేత్రాలకి వచ్చి వివరించారు. వారు చెప్పిన విధంగా వరి సాగు, యాజమాన్య పద్ధతులు చేపట్టామని, దిగుబడి అసాధారణంగా పెరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎరువులు, మందుల ఖర్చులు కూడా ఆదా అయ్యాయని చెబుతున్నారు. నేనిప్పుడు 23 ఎకరాలు వేసున్నాను. 23 ఎకరాలకు సంబంధించి 23 పుట్లు నాకు అదనంగా వస్తుంది. పుట్టి ఎట్లేదన్నా 15,000 అమ్ముతున్నాయి. ఆ 15,000 ఇప్పుడు పుట్టి 15,000 అంటే 23 పుట్లు 3 లక్షల దాకా నాకు అదనం వస్తుంది. అది ఈ ప్రోరైజ్ పద్ధతి ప్రకారం వస్తుంది, లేదంటే నాకు రాదు. ఈ పద్ధతే కాకుండా ఇంకా మంచి పద్ధతులు తీసుకొచ్చి మా రైతులకు మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి మాకు ఇస్తారని, ఇంకా కూడా చేయాలని మేము ఆశిస్తున్నామండి. ఆల్రెడీ మా మిత్రుడు ఒకటికి వస్తే వీల్డింగ్ కూడా బాగానే వచ్చింది. అప్పుడు కంటే ఒక 10 బస్తాలు పెరిగినాయి. అదంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం 7,500 పెరిగింది కదా, 1,00,000 రూపాయలు మిగులుతుంది. మాకు దానికంటే ఎక్కువ రావాలని, దానికంటే పైరు బాగుంది, దానికంటే కూడా ఎక్కువ రావాలని అనుకుంటున్నాం. మామూలుగా 4.5 ఆ టైప్లో కావచ్చు. మామూలుగా పద్ధతిలో చేస్తే 4 కూడా కొంచెం తగ్గుతుండింది. ఈ సంవత్సరం ఏంటంటే 4.5 దాకా కావచ్చు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తి, ఈదగాలి, కాకర్లవారిపాళెం, తాడిపర్తి సహా 14 గ్రామాల్లోని 512 ఎకరాల్లో ప్రోరైజ్ పద్ధతిలో బీపీటీ 5,204 వరి రకాన్ని రైతులు సాగు చేశారు. తక్కువ మోతాదులో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వాడామని, అయినా కూడా ఎప్పటికంటే ఎకరానికి పుట్టి అదనంగా పండిందని కర్షకులు వివరిస్తున్నారు. దీనివల్ల రాబడి పెరగనుందన్నారు. పంట ఇప్పుడు మామూలుగా కోతకి వచ్చేస్తుంది. మామూలుగా ఇంతకుముందు కంటే ఒక 15 ఒడ్లు పెచ్చు అయ్యేటట్లుగా ఉంది. ప్రోరైజ్ పద్ధతిలోనే చేసాం కాబట్టి ఈ సంవత్సరం బాగా ఈల్డింగ్ బాగా ఉన్నట్టు ఉంది. ఇప్పుడు మామూలుగా ఒక 1 lakh దాకా ఉండొచ్చు అని అంచనా. ముందు కోసిన వాళ్ళకంటే మామూలుగా ఇంతకుముందు వచ్చిన ఈల్డింగ్ కంటే బాగా వచ్చింది. మాకు వస్తుందని మా ఐడియా ఉంది. మామూలుగా 4 పుట్లు అయ్యేది ఈ సంవత్సరం 5 పుట్లు దాకా రావచ్చని అనుకుంటున్నాం. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పినట్టే మనం వాడాము. మనకి తడవ బాగా అయినాయి. 4 దాటి పుట్టికి 15,500 లెక్క నమ్మినాము. అదే ఇప్పుడు 6 ఎకరాలకి 9 ఎకరాలు 9 ఎకరాల్లో అదే 12 దాకా పెరిగాయి కదా ఎకరాకే. అదే 1,00,000 రూపాయలు అంటే అంతే. 15 అంటే 75,000, అంతే 80,000 దాకా మిగిలింది. ఈ ఏడాది ప్రోరైజ్ పద్ధతిలో 14 గ్రామాల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించామని, వరి సాగుదారులు మంచి దిగుబడి సాధించారని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జిల్లాలో 15,000 ఎకరాల్లో ఇదే పద్ధతిని అమలు చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. తాటివారిపాలెం రాంబాబు గారు వరి పంటలో చూసాము. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా అయితే 4 పుట్లు అవుతుంది, మన ప్రోరైజ్ పద్ధతి ద్వారా వాడినందుకు గాను 5 పుట్లు అవుతుందని నమ్మకంతో ఆయన ఉన్నారండి. ఇలా ప్రోరైజ్ పద్ధతి ద్వారా ఈ 512 ఎకరాల రైతులు మొత్తం 64 మంది చేశారండి. 64 మంది రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే పద్ధతిని మొత్తం అంతా టోటల్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మొత్తం అంతా ఈ సంవత్సరం అంతా కూడా చేయించాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇప్పుడు 512 ఎకరాలు చేసామండి ఇక్కడ పూడిపర్తిలో. ఈ సంవత్సరం అయితే టోటల్ నెల్లూరు జిల్లా మొత్తం చూసుకుంటే ఇంచుమించు 15,000 ఎకరాలకి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నామండి. శాస్త్రీయ విధానాలు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల్లో వరి సాగు చేస్తే దిగుబడులు బాగా వస్తాయనేందుకు నెల్లూరు రైతులే నిదర్శనం. వ్యాపారానికే పరిమితం కాకుండా రైతులకి సాగు సలహాలు, సూచనలు అందించటం సామాజిక బాధ్యతగా భావించి నాగార్జున కంపెనీ చేసిన ఈ నూతన ప్రయత్నం తోటి కంపెనీలు అమలు చేయాలని ఆశిద్దాం.